సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం మాతపల్లిలోని బీజేపీ జిల్లా ప్రశిక్షణ తరగతుల్లో పాల్గొన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఎంపీ రఘునందనరావు. తెలంగాణలో వేధించి ఎస్ఐఆర్ నిర్వహిస్తున్నామన్నారు. రాజకీయ కోణాలు పక్కన పెట్టి ఎస్ఐఆర్పై అపోహలు తొలగించాలన్నారు. రాష్ట్రంలో 25 నుంచి జరిగే ఎస్ఐఆర్పై తెలంగాణ ప్రభుత్వం తప్పుద్రోవ పట్టిస్తోందన్నారు. ఓటర్ల ప్రక్షాళన అనేది ఎన్నో ఏళ్లుగా వస్తున్న ప్రక్రియ అన్నారు. దీన్ని బీజేపీ చేస్తున్న కుట్రాని ప్రజలు తప్పుదో పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఏమన్నారు? దీనికి కారణము ఎస్ఐఆర్ అంటున్నారు. బెంగాల్లో ప్రభుత్వం మొన్నటి టీఎంసీ ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకువచ్చినటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియ అయినప్పుడు కూడా ఆ ఎస్ఐఆర్ ప్రక్రియలో సిబ్బంది ఏడుతుంటారో అది రాష్ట్ర ప్రభుత్వం సిబ్బందిని ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన వాళ్ళే బిఎల్ఏస్ ఉంటారు, బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్స్. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ఎలక్షన్స్ లో పనిచేసే టీచర్లు వాళ్ళే ఉంటారు. ఇక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ కేంద్ర ప్రభుత్వం ఏం పని ఉంటుందండి? గవర్నమెంట్ మీది, మీరు లిస్టు తయారు చేయాలి. మీరు ఓడిపోతే ఈరోజు బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకో అంటా ఉన్నారు. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు వారు ఆలోచించారు. కర్ణాటకలో కూడా ఎస్ఐఆర్ జరుగుతుంది, ఇప్పుడు ఇక్కడ కూడా జరుగుతుంది. మీ ఈ రెండు ప్రాంతాల్లో కూడా మీవే కదా. కేరళలో ఎస్ఐఆర్ అయిపోయింది, అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మరి దానికి ఏమంటారండి వీళ్ళు? మీరు గెలిస్తేనో ఎస్ఐఆర్ బాగా జరిగినట్టు, మీరు కానీ మీ ఇండియా అలయన్స్ కానీ ఓడిపోతే ఎస్ఐఆర్ సరిగ్గా జరగలేనట్టు. దానివల్లనే ఓడిపోయాను. తమిళనాడులో ఎస్ఐఆర్ జరిగింది, తమిళనాడులో ఎస్ఐఆర్ జరిగింది. అక్కడ కూడా చాలా డూప్లికేట్ ఓట్లు తీసేశారు, చనిపోయిన ఓట్లు తీసేశారు. మరి అక్కడ కూడా ఈరోజు ఫలితాలు వేరే విధంగా వచ్చినాయి. బీజేపీకి ఏం అనుకూలంగా రాలేదు అక్కడ. కాబట్టి మేము గెలుస్తేనో ఈవీఎం వల్ల గెలిచారంటారు, మేము గెలుస్తేనో లేక మేము ఓడిపోతేనో ఎస్ఐఆర్ వల్ల ఓడిపోయాను, బీజేపీ ఎస్ఐఆర్ వల్ల గెలిచిందంటారు. బెంగాల్లో ఇండియా